ఈ సినిమా హిట్ అయిన తర్వాత నాగ చైతన్య ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అయి ఉంటారు అందరికన్నా ఎక్కువగా. అవును, తర్వాత మాట్లాడారండి? మాట్లాడాను. సినిమా రిలీజ్ అయిన సెకండ్ డేనే మాట్లాడాను. ఫెల్ట్ సో హ్యాపీ. నాకు అన్నకు తండేలకి పెద్ద హిట్ పడినప్పుడు నేను అంత ఈజీగా ట్వీట్ చేయను అనమాట. అంటే కొంచెం ఏదో బాగుంటుందా అని ఎక్కువ ఆలోచిస్తాను ఏదైనా ట్వీట్ చేయాలంటే. ఆ రోజు ఎందుకో ముందు రోజు చాలా కాన్ఫిడెంట్గా పెట్టాను, రేపు పెద్ద హిట్ కొట్టబోతున్నారు అన్న అన్నట్టు. బికాజ్ ఈ హార్ట్ఫుల్లీ తనకు పడితే బాగుండు అని అనుకున్నాను. యా మన ఏదో తండేల్ సక్సెస్ పార్టీకి కాల్ చేశారు, అన్న కలిశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడు చాలా వార్మింగ్, మంచిది. ఏం డిస్కషన్ నడిచిందండి మీ ఇద్దరి మధ్య? లేదు సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అన్న. చాలా బాగుంది, చాలా పెద్ద హిట్ పడింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఈజ్ చాలా చాలా వెల్కమ్, నిజంగానే ఒక బ్రదర్ని వెల్కమ్ చేసినట్టు వెల్కమ్ చేశారు. సో అందరినీ పరిచయం చేశారు, చాలా బాగా మాట్లాడారు. నాగ చైతన్య గారిని పక్కన పెడితే మిగతా యూత్ హీరోలు కూడా మీకు కా హిట్ రావడం వాళ్ళు కూడా చాలా పర్సనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమందితో మాట్లాడుతుంటే అవునా సార్, మీ కష్టం కాతో నెరవేరిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సందీప్ కిషన్ మొన్న ఇంటర్వ్యూలో ఓకే మీ గురించి కొంత మాట్లాడారు. అంటే మిగతా వాళ్ళు కూడా చాలా హార్ట్ వార్మింగ్గా వెల్కమ్ చేశారు మిమ్మల్ని కాతో. కొంతమంది ట్వీట్లు కూడా చేశారు మీ స్పీచ్ తర్వాత. ఓకే, అదే సార్, అంటే ఓ జర్నీ చూస్తుంటారు కదా సార్, అందరికీ ఎంత టఫ్ ఇక్కడ. ఒక సినిమా హిట్లో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది సార్. తెలియకున్న 1-2 సినిమాలు పడ్డప్పుడు బిగినింగ్గా రైజ్ అవుతున్నాం కదా సార్, ఇప్పుడిప్పుడే చేస్తున్నాం కదా. ఒక 2 సినిమాలు అటు ఇటు అయిపోయేసరికి జడ్జిమెంట్ ఫ్యాక్టర్ ఎక్కువ అయిపోతుంది. ఓకే అయిపోయిందేమో, ఇదేమో అప్పుడు లేయడం అన్నది చాలా కష్టం సార్. అవును, ఓకే ఇలా వెళ్తూ అప్స్ మళ్ళీ ఇలా వెళ్ళడం మనం ఓకే, కానీ ఇలా పడిపోయినప్పుడు ఆ ఒకేసారి మళ్ళీ జంప్ అన్నది ఎప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సార్, అన్నీ దాటుకొని రావాలి. అది కాతో జరిగింది. అది జరిగినప్పుడు మేబీ చుట్టుపక్కల కూడా అందరూ అరే మంచిగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, హ్యాపీ.